టీడీపీ జనసేన నేతల నేరో మైండ్లానే ఒకప్పుడు చాలా ఇరుగ్గా ఉండే ఇప్పటం గ్రామ రోడ్డు ఇప్పుడు అద్భుతంగా తయారైంది. మహానగరంలోని విశాలమైన రహదారిని తలదన్నేలా ఇప్పటం రహదారి అద్దంలా మెరిసిపోతోంది. ఈ అభివృద్ధిని అడ్డుకోవడానికి టీడీపీ జనసేనలు ఏడాది క్రితం చేసిన కుట్రలు కుతంత్రాలు బురద రాజకీయాలను ఎడంకాలితో తన్నేసి ఇప్పటం గ్రామ ప్రజల సౌలభ్యమే తనకి ముఖ్యమనుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఇప్పటం గ్రామంలో 4 లేన్ల రహదారిని పూర్తి చేసేసింది. త్వరలోనే ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఇది తమ ఊరి రహదారి అంటే నమ్మలేకపోతున్నాం అంటూ గ్రామస్తులు సంతోషంగా కేరింతలు కొడుతున్నారు. కళ్ళు చెదిరేలా అద్భుతంగా నిర్మించిన రహదారి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చిన్న గ్రామం అయిన ఇప్పటంలోనిది. 14 నెలల క్రితం ఈ రహదారి చాలా ఇరుగ్గా ఉండేది. ఒక బస్సు రోడ్డు మించి వెళితే మరో వాహనం ముందుకు సాగే పరిస్థితి ఉండేది కాదు. సింగిల్ రోడ్డుతో గ్రామస్తులు నరక యాతన పడ్డారు. తరచుగా ట్రాఫిక్ సమస్యలు ఉండేవి. పరిస్థితిని గమనించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రహదారిని వెడల్పు చేయాలని నిర్ణయించింది. రోడ్డుకు ఇరువైపులా ప్రభుత్వ భూమే ఉంది. అది ఖాళీగా ఉండడంతో చాలా మంది ఆక్రమించుకుని చిన్న చిన్న షెడ్లు, ప్రహరీ గోడలు నిర్మించుకున్నారు. రహదారిని వెడల్పు చేయాలంటే ప్రభుత్వ భూమిని ఆక్రమణ చెర నుండి తప్పించాలి. అందుకే అధికారులు ఆక్రమణదారులకు నోటీసులు పంపించారు. రోడ్డు విస్తరణ కోసం ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారు స్వచ్ఛందంగా తమ నిర్మాణాలు తొలగించుకోవాలని అందులో సూచించారు. కొంతమంది నోటీసులను ఖాతరు చేయకపోవడంతో రెండోసారి నోటీసులు ఇచ్చారు. అప్పటికీ స్పందన లేకపోవడంతో చట్ట ప్రకారం ప్రభుత్వ భూమిలోని అక్రమ కట్టడాలను తొలగించారు. అంతే, టీడీపీ జనసేనలు బురద రాజకీయానికి దిగిపోయాయి. ఇప్పటం గ్రామంలో పేదల ఇళ్లు కూల్చేశారంటూ పెడబొబ్బలు పెట్టాయి. పవన్ కళ్యాణ్ సభకు స్థలం ఇచ్చారన్న ఆక్రోశంతోనే జన సైనికుల ఇళ్లు కూల్చేశారంటూ పవన్ కళ్యాణ్ విష ప్రచారం మొదలు పెట్టారు. మరోవైపు లోకేష్ కూడా తనదైన శైలిలో చీప్ పాలిటిక్స్ చేశారు. అక్కడితో ఆగక రోడ్డు విస్తరణను ఆపేందుకు గ్రామస్తుల ముసుగులో జనసేన అధినేత పవన్ కేసులు వేయించారు. తమకు నోటీసులు ఇవ్వకుండా అవసరం లేకపోయినా 120 అడుగుల రోడ్డు వేస్తున్నారంటూ కోర్టును తప్పుదోవ పట్టించేలా పిటిషన్లు వేశారు. అయితే వారికి నోటీసులు ఇచ్చినట్టు ప్రభుత్వం సాక్ష్యాధారాలతో కోర్టు దృష్టికి తీసుకురావడంతో పిటిషన్ వేసిన 14 మందికి జరిమానా విధించింది న్యాయస్థానం. అభివృద్ధిని అడ్డుకోవాలన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల కుట్ర అలా భగ్నమయ్యింది. ఇక అప్పటి నుంచి 4 లేన్ల రోడ్డు నిర్మాణం పనులను ప్రభుత్వం శరవేగంగా పూర్తి చేసింది. రోడ్డు మధ్యలో డివైడర్ ఏర్పాటు చేయడంతో పాటు అద్భుతమైన విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ రోడ్డు చూస్తే ఇప్పటం గ్రామ రోడ్డు అని ఎవరూ అనుకోరు. అంత అద్భుతంగా తయారయ్యింది. ముఖ్యంగా మేము పవన్ కళ్యాణ్ గారికి మా గ్రామానికి ఒక్కసారి విచ్చేసి నిజంగా ఏం జరిగింది, ఇప్పుడు జరిగిన అభివృద్ధిని ఒక్కసారి ఆయన కళ్ళతో చూసి, ఆ రోజు ఆయన ఏదైతే చెప్పాడో ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం, బావి, ఇవన్నీ అడ్డాలు ఉన్నాయి. ఈరోజు మీరు చూడండి ఏమన్నా ఉన్నాయా, అన్నీ తీసి ఆల్రెడీ రోడ్డు 4 లేన్ల రోడ్డు విస్తరించిన తర్వాత గుడి కూడా పక్క తీసేసి గుడి కూడా రాములవారి మందిరం కూడా పక్కన కట్టుకోవడం జరిగింది 40 లక్షల రూపాయల ఖర్చుతో. ఏది అభివృద్ధికి ఏది అడ్డు వచ్చినా సరే దేన్ని వదిలిపెట్టకుండా, ఎవరి ఇళ్ళు పోకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఇప్పటివరకు ఈ ఇంత 1,65,00,000 రూపాయలతో సుమారుగా 4 లేన్ల రోడ్డు, డివైడరు విత్ మొక్కలు, సెంట్రల్ లైటింగ్తో సహా వేసుకోవడం జరిగింది. ప్రారంభోత్సవానికి అతి త్వరలో ప్రారంభోత్సవం కూడా చేసుకోబోతున్నాం. రోడ్డు విస్తరణతో ఇప్పటం గ్రామ అభివృద్ధికి బాటలు వేస్తోంటే పవన్ కళ్యాణ్, లోకేష్లు యాగీ చేశారని గ్రామస్తులు మండిపడుతున్నారు. గ్రామంలో ఒక్క ఇల్లు కూడా కూల్చకపోయినా కూల్చేశారంటూ పవన్ విష ప్రచారం చేశారు. అప్పుడు అంత యాగీ చేసిన పవన్ కళ్యాణ్ ఒక్కసారి ఇప్పుడు ఇప్పటం గ్రామానికి వచ్చి ఎంత అద్భుతమైన రోడ్డు నిర్మించారో చూడాలంటున్నారు గ్రామస్తులు. రాష్ట్రంలో రోడ్లు బాగాలేవంటూ దుష్ప్రచారం చేస్తోన్న విపక్షాలకు ఇప్పటమే తిరుగులేని సమాధానం అంటున్నారు వారు. రోడ్లు వేయటం లేదన్నాళ్ళందరూ నాకు ఒకటే సమాధానం. ఇప్పటం వచ్చి ఈ మెయిన్ రోడ్డు చూస్తే వాళ్ళకి సరైన సమాధానం దొరుకుద్ది. ఇవాళ ఒకప్పుడు అంటే 14 నెలల క్రితం నానా యాగి చేశారు ప్రతిపక్షాల వాళ్ళు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా వచ్చి నానా యాగి చేశారు. ఇక్కడ వాళ్ళకి నేను హార్టీ వెల్కమ్ చెప్తున్నాను. వచ్చి ఒక్కసారి మా ఊరు రోడ్లు చూడండి. మీరు అప్పుడు చేసిన దానికి నా యాగి చేసిన దానికి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉందో, ఎంత డెవలప్ అయిందో, రోడ్లు ఎంత డెవలప్ ఉన్నాయో, వచ్చేపోయే వాహనదారులకి ఎంత కన్వీనియంట్గా ఉందో తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తోంటే టీడీపీ జనసేనలకు అనుగుణంగా కొన్ని పత్రికలు, ఛానళ్లు విషపు రాతలు రాస్తున్నాయని, ఇప్పటం విషయంలోనూ అవే డ్రామాలు చేశారని గ్రామస్తులు మండిపడుతున్నారు. రోడ్లు బ్రహ్మాండంగా విస్తరించింది, లైటింగ్ గీటింగ్ అలా చూసిన వాళ్ళందరూ ఇది ఇప్పటం అనుకోవట్లా. ఇది మేము ఎవరికన్నా పుట్టోలు చూపితే బైపాస్ రోడ్డా ఇది
మీ ఇప్పటంలో ఇంత రోడ్డు ఏంది అంటున్నారు వాళ్ళు చూసిన వాళ్ళు. అట్లాగే వాళ్ళు ఇవాళ వచ్చి ఆ ఈనాడు కానీ ఇప్పుడు ఈ రామోజీ కానీ ఈ పవన్ కళ్యాణ్ కానీ ఇవాళ ఈ రోడ్డు చూస్తే వాళ్ళకి మన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎంత అభివృద్ధి జరుగుతుందో తెలుసుకుంటారు. వాళ్ళు ఊరక పేపర్లు అన్నీ దొంగరాతలేక రామోజీరావు గారు రాసేది ఎక్కడ 10 మీటర్ల రోడ్డే లేదని చెబుతున్నాడు. ఇవాళ ఇప్పటం నుంచి వడ్లపూడి దాకా తారు రోడ్డు ఎట్టుందో మరి ఇప్పటం పొలాల్లో కూడా తారు రోడ్లు వేశారు, పొలిమేర డొంకల్లో కూడా. నెంబర్ 1గా అభివృద్ధి జరిగిందండి. వాళ్ళు చూసి వారలేక దీన్ని ఒక తప్పుడు ప్రచారం చేశారనమాట. ఈ తప్పుడు ప్రచారం వల్ల కోర్టులో కూడా పెనాల్టీ వేసింది, ₹1,00,000 మనిషికి. మా ఇప్పటం పొరుగు మొత్తం పోయింది. మంగళగిరికి 3 కిలోమీటర్ల దూరంలో ఉండే ఇప్పటం గ్రామం అంటే 14 నెలలకు ముందు మంగళగిరిలో ఆటో వాళ్లకు కూడా తెలిసేది కాదని, ఇప్పుడు ఇప్పటం గ్రామాన్ని జగన్మోహన్ రెడ్డి జాతీయ పటంపై పెట్టారని గ్రామస్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. విపక్షాల విష కుట్రలు భగ్నం చేసి అనుకున్నది చేసి చూపించారని వారు కితాబునిస్తున్నారు. ఇరుగు పొరుగు గ్రామాల్లో ఉండే తమ బంధువులు ఇప్పటంలోని 4 లేన్ల రోడ్డు చూసి అదిరింది మీ ఊరు అని మురిసిపోతున్నారని వారంటున్నారు.